20s లో కూడా 40 లాగా కనపడతాం, 40+ లాగా కనిపిస్తాం. దాన్ని రెక్టిఫై చేసుకునే బాధ్యత కూడా మనదే కాబట్టి ఇప్పుడు 40 ఇయర్స్ వచ్చిన తర్వాత ఇంకెట్లా కనిపించాలి? కలిసినప్పుడు అరే నువ్వేనా, ఏంది ఇట్లా అయిపోయావు అని మనల్ని అడుగుతా ఉంటే ఒప్పుకుంటా. ఎప్పటికీ చిన్నప్పటిలాగా ఉంటామంటే ఉండం. ఎవరు ఆంటీ అంకుల్ అని అంటే ఎంత ఇదిగా ఉంటుంది. ఈ వీడియోలో మీకు కంపల్సరిగా సొల్యూషన్ అనేది దొరుకుతుంది. స్కిప్ చేయదు. సమ్మర్స్లోనో లేకపోతే ఏదన్నా బాగా చెమటగార్చే పని చేసినప్పుడునో మనం ఉండదు. ఆ జీవం పోయినప్పుడు మనలో వేసుకుంటా ఉండాలి. స్టీమ్ వేసుకుంటే చర్మం మీద ఉన్న రంధ్రాలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. thumbnail అయితే చూసేస్తుంటారు. అది ఎర్లీ ఏజ్లోనే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళలాగా కనపడతా ఉంటాం అనమాట. 20s లో కూడా 40 లాగా కనపడతాం, 40+ లాగా కనిపిస్తూ ఉంటాం. దాని గురించి ఈరోజు మన వీడియో అనేది మంచిగా మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నా. మీకు అవసరం లేదనుకుంటే స్కిప్ చేయకుండా, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇట్లాంటి ప్రాబ్లం ఇష్యూ కానీ ఫేస్ చేస్తున్నట్లయితే వాళ్ళకి షేర్ చేస్తారని అయితే నేను ఆశిస్తున్నాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కంపల్సరీగా లైక్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళ వరకు చేరుతుంది అనమాట. మీకు అవసరం లేదు కదా అని స్కిప్ చేయకండి. కంపల్సరీగా లైక్ చేస్తారనేది నేను ఆశిస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం, ఓకేనా? టాపిక్ ఏంటంటే ఎర్లీ ఏజ్లోనే ముసలి వాళ్ళలాగా, ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళలాగా కనిపిస్తూ ఉంటాం కదా. దానికి ప్రధాన కారణం అందరికీ తెలిసిందే, వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం. అసలు ప్రతి డిసీజ్కి సంబంధించి వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం వల్లే ఇది అందరికీ తెలిసినప్పుడు కూడా వాటర్ తాగం. కానీ దానికి సొల్యూషన్ కూడా కావాలి కదా. తెలిసినప్పుడు కూడా నిర్లక్ష్యం వహిస్తాం. దానికి సొల్యూషన్ కావాలి కదా, మరి అలానే ఉండిపోతామా? దాన్ని రెక్టిఫై చేసుకునే బాధ్యత కూడా మనదే కాబట్టి ఇప్పుడు ఎర్లీ ఏజ్లోనే మనం ముసలోళ్ళలాగా కనిపిస్తే 20 ఇయర్స్లోనే, మరి 40 ఇయర్స్ వచ్చిన తర్వాత ఇంకెట్లా కనిపించాలి? మన తోటి వాళ్ళ, మన ఫ్రెండ్స్ ఎప్పుడో ఒకసారి కలుస్తూ ఉంటాం, మన ఫ్రెండ్స్నో రిలేటివ్స్నో ఆఫ్టర్ మ్యారేజ్ కానీ, లేకపోతే జాబ్ పర్పస్ ఎక్కడికైనా వెళ్ళినా రేర్ 1 ఇయర్కి ఒకసారి 2 ఇయర్స్కి ఒకసారి మన వాళ్ళని కలుస్తూ ఉంటాం. మన ఫ్రెండ్స్ అని, తర్వాత చిన్ననాటి ఫ్రెండ్స్ అని, తర్వాత రిలేటివ్స్ అని కలిసినప్పుడు అరే నువ్వేనా, ఏంది ఇట్లా అయిపోయావు అని మనల్ని అడుగుతూ ఉంటారనమాట. అప్పుడు మనకే అనిపిస్తుంది, మన డైలీ మన మొహాన్ని మనం అద్దంలో చూసుకోవడం వల్ల మనం ఎట్లా ఉన్నామో మనకు తెలియదు. ఎదుటి వాళ్ళు చూస్తేనే కదా తెలిసేది. ఎప్పుడో చూసిన తర్వాత సరే ఒప్పుకుంటా, ఎప్పటికీ చిన్నప్పటిలాగా ఉంటామంటే ఉండం. ఎవరు ఉండలేరు. కానీ ఇప్పుడు మనకి 20 ఇయర్స్ ఉన్నప్పుడు 20 ఇయర్స్ లాగా కనిపిస్తేనే అది కరెక్ట్గా ఏజ్ అనేది తెలుస్తుంది. కానీ 20 ఇయర్స్లో 40 ఇయర్స్లో ఉన్నప్పుడు వాళ్ళు 40 సంవత్సరాల వాళ్ళు అనుకుని చిన్న చిన్న పిల్లల్ని పట్టుకున్న ఆంటీ అంకుల్ అని అంటే ఎంత ఇదిగా ఉంటుంది. సో దట్ దీన్ని ఈ వీడియోలో మీకు కంపల్సరీగా సొల్యూషన్ అనేది దొరుకుతుంది. స్కిప్ చేయకుండా చూడండి. మనం ఎర్లీ ఏజ్లో కూడా ముసలాల్లాగా అనిపించడానికి మేజర్ కారణం ఏంది? వాటర్ అనేది సరిగ్గా తీసుకోకపోవడం. రకరకాల కారణాలు ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి చిన్నప్పటి నుంచే వాళ్ళకి వాటర్ తాగమని సరైన గైడెన్స్ ఇంట్లో వాళ్ళు ఇవ్వక పిల్లలు అనేది చిన్ననాటి నుంచి వాటర్ తాగే అలవాటు అనేది ఉండదు. కొంతమందికి అసలు దాహం వేయదన్నమాట. దాహం వేయక ఆ వాటర్ వాల్యూ అనేది తెలియక వాటర్ తాగరు. కొంతమంది స్కూల్కి వెళ్ళే వాళ్ళైనా, తర్వాత కాలేజ్కి వెళ్ళే వాళ్ళైనా, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా జర్నీలో ఉన్నప్పుడు కానీ వాళ్ళు వాటర్ అనేది తీసుకోదు. ఎందుకంటే కామన్గా యూనివర్సల్ ప్రాబ్లం, యూరిన్ ప్రాబ్లం ఉంటుందని చెప్పి వాళ్ళు తాగరు. అట్లా బాడీ అనేది అలవాటు అయిపోతుంది అనమాట. ఎప్పుడు సమ్మర్స్లోనో లేకపోతే ఏదన్నా బాగా చెమటగార్చే పని చేసినప్పుడునో మనం వాటర్ తాగుతాం తప్ప మిగిలిన వింటర్ సీజన్లో కానీ, రైనీ సీజన్లో కానీ అసలు వాటర్ తాగరు. అసలు ప్రతి మనిషికి బాడీకి ఎంత వాటర్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. కనీసం 3 నుంచి 4 లీటర్ల వాటర్ అయితే మనం తీసుకోవాలి. తీసుకుంటేనే మన బాడీ అనేది మంచి యాక్టివ్గా ఉంటుంది. తర్వాత సెల్స్, కణాలు ఉంటాయి కదా, ఆ కణాలన్నీ జీవం ఉంటుందన్నమాట. ఆ జీవం లేనప్పుడు మనం వాటర్ తీసుకోకపోతే ఆ కణాల్లో జీవం ఉండదు. ఆ జీవం పోయినప్పుడు మనలో కూడా చేయదండి, స్కిన్లో కూడా గ్లో ఎట్లా వస్తుంది? ఆ కణాలు అనేది ఇప్పుడు అవన్నీ కణాల నిర్మాణంతోనే కదా బాడీ అంతా అదేంటి ఆ స్ట్రక్చర్ అనేది ఫామ్ అయ్యేది. మరి అట్లాంటప్పుడు ఆ కణాల్లోనే జీవం లేనప్పుడు మన స్కిన్లో ఎందుకు జీవం ఉన్నట్లు కనిపిస్తుంది? సో దట్ మనం ఫస్ట్ థింగ్ తీసుకోవాల్సింది ఏంది? ఇప్పుడు వాటర్ తీసుకోవాలి. చిన్నప్పటి నుంచి వాటర్ తీసుకొని మంచిగా హెల్తీగా ఉన్న వాళ్ళకైతే ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. మరి చిన్నప్పటి నుంచి ప్రాపర్గా వాటర్ తీసుకోకపోవడం వల్ల స్కిన్ అంతా డ్యామేజ్ అయిపోయి ఎర్లీ ఏజ్లోనే ముసలోళ్ళలాగా కనిపిస్తూ ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతారన్నమాట. ఇప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతారనమాట, అదేంటి అందరూ వాళ్ళంత మంచిగా ఉన్నారు మా ఫ్రెండ్స్,
నాతో పుట్టి పెరిగిన వాళ్ళంతా మంచిగా ఉన్నారు, నేనెందుకు ఇట్లా అయిపోయా అని చెప్పి ఇప్పుడు కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ తీసుకోవడం, కాస్ట్లీ అని చెప్పి క్రీమ్స్, లోషన్స్ రకరకాలుగా ఇక వాడుతూనే ఉంటారనమాట. వాటి వల్ల ఎప్పుడూ అంతగానో కెమికల్ ప్రోడక్ట్స్ వాడకుండా సడన్గా అందం కోసం వాడినప్పుడు దానివల్ల రియాక్షన్ కూడా చాలామంది ఫేస్ చేసి ఉంటారు. దానివల్ల ఉపయోగం కూడా ఉండదు. ఎందుకంటే మనకు ఫస్ట్ నుంచి ఆ ప్రోడక్ట్స్ ఏమీ మనకు అలవాటు ఉండదు కదా. అసలు అవి ఫస్ట్ నుంచి అని కాదు, అసలు ఆ బ్యూటీ ప్రోడక్ట్స్ అనేది ఎక్కువ వాడకూడదు. ఇప్పుడు మేకప్ ఫీల్డ్లో ఉండే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అవసరం, వాళ్ళ వృత్తి అది కాబట్టి వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు మేకప్ వాడాలి. కానీ మన డైలీ లైఫ్ స్టైల్లో మనం మేకప్ యూజ్ చేయలేం కదా. ఒకవేళ మేకప్ వేసుకున్నా అది తాత్కాలికమే, పర్మనెంట్గా అయితే ఉండదుగా. మళ్ళీ కొద్దిసేపటికి అది పోతుంది, మనం వేసుకున్న ఏం ఉండదు, అది పోతుంది. తర్వాత రిమూవ్ చేయాల్సి వచ్చింది. మళ్ళీ నార్మల్గా మన డెడ్ స్కిన్నే ఉంటుంది, మంచి స్కిన్ ఏమి ఉండదు. సో దట్ మన పర్మనెంట్ సొల్యూషన్ ఒక 80 ఏళ్ళు 90 ఏళ్ళు తర్వాత 60 ఇయర్స్ వచ్చిన తర్వాత నేను యంగ్గా కనపడాలనుకుంటే అది అవ్వదు. మనం ఏం చేయాలనుకున్నా ఇప్పుడే చేస్తే, ఇప్పటి నుంచి కేర్ తీసుకోగలిగితే మనం దానికి మన స్కిన్కి జీవం పోసిన వాళ్ళం అవుతాం అనమాట. మనలో కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే మనం ఎర్లీ ఏజ్లోనే ముసలోళ్ళ కనిపించినప్పుడు మనకి ఎట్లా కాన్ఫిడెంట్ ఉంటుంది, ఆ కాన్ఫిడెంట్ అనేది చిన్న చిన్నగా తగ్గిపోతుంది అనమాట. ఎదుటి వాళ్ళతో కూడా ఫ్రీగా మాట్లాడలేము. ఎందుకంటే మన వయసుకి తగ్గ స్కిన్ టోన్ అనేది మనకు లేదు కదా. అది అందుకే దానివల్ల మన ఎదుటి వాళ్ళతో కూడా సరిగ్గా మాట్లాడలేము అనమాట. నెర్వస్గా ఫీల్ అవుతూ ఉంటాం. సో దట్ నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, దేనికి ఇప్పటి నుంచి అయినా సరే మీరు మంచిగా కేర్ తీసుకొని, ఎట్లాంటి నేను కాస్ట్లీకి సంబంధించి ఏమీ చెప్పను. మన దైనందిన జీవితంలో నిత్యం మనం ఎట్లా ఫుడ్ తీసుకుంటామో ఎక్కువ ఎక్స్పెన్సివ్ కాకుండా దాన్నే కొంచెం చేంజ్ చేసుకొని ఎప్పుడు తినాలి, ఎట్లా పడుకోవాలి, ఎలా తాగాలి అని తెలుసుకుంటే మన స్కిన్ అనేది మన నార్మల్గా రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. నార్మల్ టెక్స్చర్ అనేది వస్తుంది. ఈ ముడతలు ఇట్లాంటివన్నీ పోయి మంచి స్కిన్ అనేది గ్లో రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. తర్వాత బాగా నల్లగా ఉన్న వాళ్ళు ఒకసారి కలర్ తెచ్చుకోవాలని ట్రై చేస్తారు. దానికోసం రకరకాలుగా ఉంటారు. అట్లాంటివి మ్యాజిక్ లేని నేను చెప్పాలనుకోవట్లేదు. ఈ ఎర్లీ ఏజ్లో కూడా ఎక్కువ ఏజ్ కనపడుతున్న వాళ్ళకి కనీసం ఒక 10 ఇయర్స్ అయినా తగ్గించుకోవాలి అని ఎవరికైనా ఉంటుంది కదా. కొంతమంది 50 ఇయర్స్ వచ్చినా కానీ చాలా యంగ్గా కనపడతారు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి స్కిన్ కేర్ తీసుకుంటూ ఉంటారు, ప్రాపర్ ఫుడ్ తీసుకుంటారు, ప్రాపర్గా నిద్రపోతారు. మరి మనకైనా ఇవన్నీ ఏముండవు కదా. సో దట్ ఇప్పుడు నేను చెప్పబోయేది అంటే ఫస్ట్ తీసుకోవాల్సిన స్టెప్ మీరు ఇంటేకింగ్. మనం సూత్రాలు ఏమీ పాటించకుండా మీరు పైన ఎన్ని మెరుగులు అద్దుకున్న, ఫేస్ ప్యాక్లు వేసుకున్న, ట్రీట్మెంట్ వేసుకున్న వృధా, బూడిదలో పోసిన పన్నీర్ లాగా అనమాట. సో దట్ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ చేయాల్సింది వాటర్ ప్రాపర్గా తీసుకోవాలి. వాటర్ ఎర్లీ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మీరు వాటర్ తీసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ లేవాలి. మీరు 4 o'clock లేస్తే చాలా మంచిది. 4 o'clock లేచి మంచిగా గోరువెచ్చటి నీళ్ళు ఒక 1/2 లీటర్ అయినా తాగడానికి ట్రై చేయండి. 1/2 లీటర్ అయినా ఎందుకు చెప్తున్నానంటే మన బాడీలో ఉన్నంత వేస్ట్ అంతా కామన్గా 1 లీటర్ తాగమని చెప్తారు. కానీ అంత వాటర్ ఎర్లీ మార్నింగ్ అంతా అసలు తాగలేరు. అస్సలు అలవాటు లేనాడు 1 లీటర్ నీళ్ళు తాగమంటే ఎక్కడ తాగుతాడు, తలంతా తిరిగేసినట్టు ఉంటుంది ఒకేసారి అన్ని వాటర్ తీసుకున్నా. సో కొద్దిగా ఫస్ట్ ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి. తర్వాత చిన్నగా అలవాటు చేసుకోండి. తర్వాత వాటర్ 1/2 లీటర్ గోరువెచ్చగా చేసుకోండి. మీకేమన్నా డిటాక్స్ వాటర్ ఏమన్నా తాగాలనిపిస్తే అది కూడా తయారు చేసుకోవచ్చు. డిటాక్స్ వాటర్ ఎట్లా తయారు చేసుకోవాలి అనేది నేను సపరేట్ వీడియో చేస్తాను. డిటాక్స్ కానీ తర్వాత వెయిట్ లాస్ డ్రింక్స్ కానీ సపరేట్గా అవి వేరే చేస్తాను. అది సరే. సో అది వేరే పార్ట్. ఇప్పుడు వచ్చేసి మనం ఈ వాటర్ తాగిన తర్వాత 5 to 10 minutes అయినా మెడిటేషన్ అనేది చేసుకోండి. మెడిటేషన్ చేసుకున్న తర్వాత చిన్న మైల్డ్ ఎక్సర్సైజెస్ ఏవైనా బాడీ యాక్టివ్గా ఉండడం కోసం చిన్న ఎక్సర్సైజ్ అయితే చేయండి. తర్వాత బ్రేక్ఫాస్ట్ వచ్చి 8 to 9 మధ్యలోనే బ్రేక్ఫాస్ట్ తీసుకోండి. బ్రేక్ఫాస్ట్లో కంపల్సరీగా మీ హ్యాండ్ ఫుల్ ఆఫ్ నట్స్ ఏవైనా సరే, ఏ నట్స్ అయినా సరే, డేట్ ఒకటి, తర్వాత పంకిన్ సీడ్స్, తర్వాత బాదం మెయిన్ రోల్ పోషిస్తుంది. తర్వాత బ్లాక్ గ్రామ్ ఉంటుంది కదా, శనగలు తీసుకోవడానికి ట్రై చేయండి. ఏవైనా సరే నట్స్, హ్యాండ్ ఫుల్ ఆఫ్ నట్స్ ఉండేలాగా తీసుకోండి. అప్పుడు మీ స్కిన్ అనేది ఫ్రేమింగ్ బాగా వస్తుంది అనమాట. కంపల్సరీగా తీసుకోండి. తర్వాత ఒక ఫ్రూట్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఫ్రూట్ ఆర్ వెజిటేబుల్ తీసుకోండి. స్మూతీస్ చేసుకునే అలవాటు మీకుంటే, తాగాలనుకుంటే స్మూతీస్ కూడా చేసుకోవచ్చు. మీరు తీసుకోండి.
కుక్ ఫుడ్ కంటే ఏది వండిన ఫుడ్ కంటే మీరు ఇట్లాంటి ఫుడ్స్ నట్స్ తీసుకోవడం, నానబెట్టిన నట్స్ తీసుకోవడం, తర్వాత ఫ్రూట్ కానీ ఒక వెజిటేబుల్ కానీ తీసుకోవచ్చు. తీసుకోమన్నాం కదా అని ఎక్కువ తీసుకోకూడదు, చాలా తక్కువ క్వాంటిటీ తీసుకోవాలి. రా ఫుడ్స్ ఎప్పుడైనా చాలా తక్కువ క్వాంటిటీ తీసుకోవాలి. ఎక్కువ తీసుకుంటే మళ్ళీ గ్యాస్ ఫామ్ అవుతుంది. అరే వండలేదు కదా ఎట్లా గ్యాస్ ఫామ్ అవుతుంది, అంతే. మన స్టమక్ అనేది దానికి అలవాటు లేదు కదా, ఫస్ట్ నుంచి మనం ఏం రా ఫుడ్స్ తీసుకోలేదు కదా. ఇప్పటికిప్పుడు సడన్గా మనం రా ఫుడ్స్ తీసుకుంటే మన స్టమక్ అనేది అతకదనమాట. సో మీరు తక్కువ క్వాంటిటీలోనే తీసుకోవాలి ఫస్ట్ సారి. తర్వాత ఒక బాయిల్డ్ ఎగ్ అట్లా తీసుకోండి. మళ్ళీ ఆఫ్టర్నూన్ మీరు ఎంత హెవీగా తిన్న తర్వాత నట్స్ తీసుకున్నారు, ఒక ఫ్రూట్ ఆర్ వెజిటేబుల్ తీసుకున్నారు, తర్వాత మళ్ళీ ఒక ఎగ్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత స్టమక్ అనేది హెవీ అయిపోతుంది. హెవీ అయిపోయిన తర్వాత మీకు మధ్యలో ఆకలేసినా వాటర్ తాగండి, మళ్ళీ ఏ ఫుడ్ తినొద్దు. మళ్ళీ ఆఫ్టర్నూన్ వచ్చేసరికి మీరు రైస్ క్వాంటిటీ తక్కువ, మ్యాక్సిమం బ్రౌన్ రైస్ ఇట్లాంటివి తినడానికి ట్రై చేయండి. బ్రౌన్ రైస్ తినడం వల్ల ఏమవుతుందంటే మీకు ఎక్కువ ఆకలేదు, ఫైబర్ ఉండటం వల్ల స్టమక్ అనేది క్లీన్ అవుతుంది. మన గట్టి కూడా క్లీన్ అవ్వాలన్నమాట. క్లీన్ అయితే ఏమవుతుందంటే మన స్కిన్ అనేది గ్లో అవ్వడానికి అవకాశం ఉంటుంది. అందుకని నేను వైట్ రైస్ వద్దని చెప్తున్నా, బ్రౌన్ రైస్ తీసుకోండి. బ్రౌన్ రైస్తో పాటు దాల్, పప్పు ఎక్కువ ఉండేలాగా చూసుకోండి. పప్పుతో పాటు ఏదైనా వెజిటేబుల్ కర్రీ, ఉప్పు కారాలు తగ్గించేసేసి మంచిగా వెజిటేబుల్ కర్రీ పెట్టుకోండి. మన రైస్ అయితే ఈ క్వాంటిటీ ఉంటే రైస్ ఇంత పప్పు తీసుకోండి, ఇంత కర్రీ తీసుకోండి. మీ స్టమక్ అనేది ఫుల్ అయిపోతుంది, మధ్యలో ఆకలేదు. మళ్ళీ 4 o'clockకి ఏమైనా తీసుకోవాలనుకుంటే నట్స్తో చేసిన లడ్డు, ఈ పల్లి చిక్కీ కానీ లేకపోతే నువ్వుల లడ్డు కానీ కొబ్బరి లడ్డు కానీ తీసుకోవచ్చు. లేదు ఫ్రూట్ తినాలనుకుంటే ఫ్రూట్ ఏదైనా తినొచ్చు. తర్వాత ఆ టైంలో మళ్ళీ మధ్యలో ఎప్పుడు ఎట్లాంటి ఆకలేస్తుంది కానీ ఏది పడితే అది తినొద్దు అనమాట. తినకుండా మళ్ళీ ఎర్లీగా మనం డిన్నర్ అనేది తినేసేయాలి, లేట్ చేయకుండా. ఎర్లీ అంటే 5 o'clock తింటే బెస్ట్ అని చెప్తా నేను. 5 o'clock ఎందుకు తినమని, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో భాగం అవుతుంది అనమాట ఇది. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మేము చేయలేము అక్క అని మీరు అనుకోవచ్చు. తీసుకోవడం 20 yearsలో కూడా 40 years ఏజ్గా ఎక్కువ ఏజ్ కనపడకుండా ఉండాలంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కూడా మీకు చాలా అవసరం. ఇది మాత్రం కంపల్సరీ. ఎన్ని ఫుడ్స్ తీసుకున్నా, తర్వాత వాటర్ తీసుకున్నా, ఏం చేసినా కానీ ఒక 45 days కంపల్సరీగా చేయండి. ఇట్లా కంపల్సరీగా రిజల్ట్స్ వస్తుంది. మీకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత నాకు కామెంట్ చేయండి. డిన్నర్ని గ్రాడ్యువల్గా తగ్గించుకుంటారండి, ఒకేసారి అది అవ్వదన్నమాట. 8 o'clock నుంచి మార్నింగ్ 9 o'clockకి ఫుడ్ తినండి ఒక 1 week. మళ్ళీ ఇంకొక 3 days తర్వాత 7 o'clock నుంచి 9 o'clockకి అట్లా టైం అనేది తగ్గించుకుంటారన్నమాట. తర్వాత 7 o'clock నుంచి 9 o'clock, తర్వాత 6 o'clock నుంచి 9 o'clock, తర్వాత 5 o'clock నుంచి 9 o'clock, ఇట్లా ఇది సెట్ చేసుకోండి అనమాట. ఇక 5 తర్వాత అయితే నేను ఇంక వెనక్కి వెళ్ళమని చెప్పను. కొంతమంది 18 hours, తర్వాత 19 hours, 24 hours కూడా చేసేవాళ్ళు ఉన్నారు. తినే పోర్షన్ అనేది తగ్గించుకుంటూ వస్తారనమాట. అంత భయంకరమైన ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయమని అయితే నేను చెప్పను. దానివల్ల చాలా ప్రమాదాలు కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి నేను చెప్పను. సో 16 hours ఫాస్టింగ్ అయితే కంపల్సరీగా సరిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే మనం ఎక్కువ 16 hours ఫాస్టింగ్ ఎప్పుడైతే ఉంటామో అప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో ఈ ఫుడ్ తీసుకోకుండా ఉంటాం కాబట్టి మన బాడీ ఎనర్జీ కోసం మన బాడీలో ఉన్న ఫ్యాట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎనర్జీ కిందగా వాడుకుంటూ ఉంటుంది అనమాట. మన బాడీ, మన శరీరం నిర్మాణం అట్లా అయిందనమాట, దేవుడి సృష్టి. సో నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నా. అట్లా తింటే 16 hours ఫాస్టింగ్ ఎప్పుడైతే చేశారో మీ స్కిన్ అనేది స్కిన్ మెకానిజం అనేది చిన్న చిన్నగా టెక్చర్ అనేది మారడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఈ 16 hours ఫాస్టింగ్ చేసి ఈరోజు నేను వాటర్ తాగేసా, ఈరోజు నేను ఈ ఫుడ్ డైట్ ఫాలో అయ్యా, నేను నెక్స్ట్ డే కల్లా మంచిగా అయ్యానా లేదా, ఒక 1 week చేసేసి డైలీ అద్దంలో చూసుకొని నేను చేంజ్ కాలేదని రిగ్రెట్ ఫీల్ అయిపోయి బాధపడిపోయి మానేసేస్తే ఉపయోగం ఉంటుంది. కంప్లీట్గా 45 days చేయండి, మీ రిజల్ట్ అయితే కంపల్సరీగా కనపడుతుంది. మంచిగా బాడీ స్ట్రక్చర్ అనేది కూడా మంచి షేప్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే బెల్లీ ఫ్యాట్ ఉండి టైర్ ఫామ్ అవుతుంది కదా, దాని గురించి చెప్తున్నా నేను. టైర్ ఫామ్ అయ్యి స్టమక్ కూడా ఎక్కువ కనపడుతూ ఉంటుంది. దానివల్ల కూడా ఎక్కువ ఏజ్ ఉండే అవకాశం ఉంటుంది అనమాట. ఎక్కువ ఏజ్లా కనపడే అవకాశం ఉంటుంది, అంతే కదా. పొట్టెంత వచ్చేసి పక్కన టైర్స్ కనపడతా ఉంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు అనుకొని జెంట్స్ని అయితే అంకులు, ఏది మన ఏజ్ వాళ్ళు కూడా మనల్ని అంకుల్ అని పిలవటం, మన ఏజ్ వాళ్ళు వచ్చేసి అమ్మాయిలు వచ్చి మనల్ని మన చెల్లెలు వయసు ఉన్న వాళ్ళు, మన తమ్ముళ్ళు వయసు ఉన్న వాళ్ళు వచ్చేసి ఆంటీ అంకుల్ అని పిలవడం,
ఇదంతా ఎంతైనా మనకు కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది. దీనివల్ల ఏంది, మనం కనపడే విధానాన్ని బట్టి మనం ఎట్లా కనపడతాం, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళ కనపడితే మరి అట్లనే పిలుస్తారు. మన బాడీ అలానే ఉండి మన స్కిన్ అలానే ఉంటే అట్లానే పిలుస్తారు అన్నమాట. సో దట్ మీరు మంచిగా ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఇన్ని లాభాలు ఉంటాయి అన్నమాట. ఫుడ్ని మార్చుకోవాలి, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయాలి, ఎర్లీగా పడుకొని ఎర్లీగా లేవాలి. నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వీటన్నిటితో పాటు మీరు మంచిగా ఫేస్ ప్యాకులు కూడా వాడుతూ ఉండాలన్నమాట. మీరు బాడీకి సున్నిపిండి వాడే అలవాటు ఉంటే అది కూడా వాడుకోవచ్చు, లేకపోతే లేదు వదిలేసేయండి. తర్వాత ఫేస్ ప్యాక్ ఏది వేసుకోవాలంటే గోధుమ పిండి 1/2 స్పూన్, తర్వాత రైస్ ఫ్లోర్ ఉంటుంది కదా, రైస్ ఫ్లోర్ 1/2 స్పూన్, దాంతోపాటు తేనె మిక్స్ చేసుకొని పెట్టుకోండి. 3 అయితే సరిపోతే. రోజ్ వాటర్ వేసుకుంటే రోజ్ వాటర్ కూడా వేసుకోవచ్చు, మీ దగ్గర అవైలబుల్ ఉంటే వేసుకోండి, చాలా మంచిది. గోధుమ పిండి, రైస్ ఫ్లోర్, తర్వాత తేనె, రోజ్ వాటర్. తేనె ఇప్పుడు ఇవన్నీ ఫేస్కి చాలా మంచిగా వైట్నింగ్ రావడానికి, ప్లస్ వైట్నింగ్ రావడం అంటే స్కిన్లో గ్లో అనేది పెరుగుతుంది అనమాట. ఈ తేనెకి ఉన్న గొప్ప గుణం ఈ ప్రపంచంలో దేనికి లేదు. ఏంటంటే తేనె స్కిన్లోకి మన సెల్స్, మనం ఏం రాసుకున్నా పైన వరకే ఉంటుంది, స్కిన్ అనేది అబ్జర్వ్ చేయదు అనమాట. మన స్కిన్ అనేది కొలాజిన్ పొరతో నిండి ఉంటుంది అనమాట. మన కొలాజిన్ లేయర్ మనం ఎప్పుడైతే వాటర్ సరిగా తీసుకోమో, ఆ వాటర్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ కొలాజిన్ అనేది ఎలాస్టిక్ లాగా పనిచేస్తుంది మన స్కిన్లో. ఈ కొలాజిన్ అనేది ఎప్పుడైతే మన వాటర్ తీసుకోకపోవడం వల్ల దాని మధ్య తెగిపోయింది. మన ఎలాస్టిక్ ఇట్లా గట్టిగా లాగినప్పుడు తెగిపోతుంది కదా, అట్లనే ఈ కొలాజిన్ లేయర్ అనేది తెగిపోతుంది అనమాట. ఎప్పుడైతే ఈ స్కిన్ పొర కిందే ఉంటుంది అనమాట, దానివల్ల మన స్కిన్ సాగినట్టు మంచిగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ కొలాజిన్ అనేది ఎలాస్టిక్ లాగా ఉండేది తెగిపోయిందో, అప్పుడు మన స్కిన్కి మధ్య చిన్న చిన్న సారల్లాగా ఏర్పడతాయి. ఈ చిన్న చిన్న సారల్లాగా ఏర్పడి మన స్కిన్ మీద ముడతల్లాగా కనపడతా ఉంటాయి అనమాట. సో అందుకని నేను చెప్పేది ఏంటంటే మంచిగా వాటర్ తాగండి. వాటర్ తాగడం వల్ల ఏంది, కొలాజిన్ అనేది హెల్దీగా ఉంటుంది. మన కణాలు ఆరోగ్యంగా ఉంటే మన బాడీ అంతా ఆరోగ్యంగా ఉన్నట్టే, స్కిన్ ఆరోగ్యంగా ఉన్నట్టే. ఆ కణాలు చచ్చిపోతే ఇంతే ఉంటుంది రిజల్ట్. సో దట్ మనం ఏం చేయాలి, ఆ ప్యాక్ అనేది లేపనం తేనెతో కలిపిన మిశ్రమం ఉంది కదా, దాన్ని గోధుమ పిండి, రైస్ ఫ్లవర్, తేనె, రోజ్ వాటర్ అన్నీ మిక్స్ చేసి నైట్ టైం ఎక్కువ ఫేస్ ప్యాక్లు ఎప్పుడైనా సరే నైట్ టైం వేసుకుంటే మీకు బెటర్ రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే సోప్ పెట్టి మనం కడగకూడదు, తర్వాత ఓవర్ నైట్ అట్లా వదిలేస్తాం కాబట్టి దాని రిజల్ట్ అనేది బాగుంటుంది అనమాట. మీరు మంచి సర్క్యులర్ మోషన్లో ఇట్లా కింద నుంచి పైకి ఫేస్కి మంచిగా మసాజ్ చేసుకుంటా ఉంటే డైలీ చేయండి. డైలీ ఇదే ప్యాకా అంటే మీరు ఏదన్నా వెజిటేబుల్తో కానీ ఫ్రూట్తో కానీ ఆ జ్యూస్ తీసి ఫేస్కి ఇట్లా సర్క్యులర్ మోషన్లో ఏది ప్యాక్ వేసుకున్నా కానీ కంపల్సరిగా అందులో హనీ మాత్రం మిక్స్ చేసుకోండి. కొలాజిన్ లేయర్ని రిపేర్ చేసే కెపాసిటీ దానికే ఉంటుంది. ఆ కొలాజిన్ లేయర్ వరకు వెళ్ళగలే శక్తి కూడా దీనికే ఉంది. దీనికి లోపలికి చొచ్చుకొని పోతుంది అనమాట. ఇంకా దేది అంతగానో లోపలికి చొచ్చుకొని పోదు, గుర్తుపెట్టుకోండి. తర్వాత డైలీ మీరు వాటర్ తీసుకుంటారు కదా, ఆ వాటర్లో కూడా మీరు హనీని మిక్స్ చేసుకున్నట్లయితే ఇంకా బెటర్ రిజల్ట్స్ ఉండే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో మీరు తీసుకోవాల్సిన ఫుడ్లో మెయిన్గా ఉండాల్సిన విటమిన్స్ ఏంటంటే ఒమేగా ఫ్యాటీ 3, సి విటమిన్, ఈ విటమిన్, ఏ విటమిన్. సి విటమిన్ కావాలంటే డైలీ మనం నిమ్మకాయలు తినాలంటే తినలేం. మనం వాటర్ అనేది తాగుతాం కాబట్టి అందులో ఒక్క నిమ్మకాయ మాత్రమే పిండుకొని తాగగలుగుతాం, కానీ ఒక 10 నిమ్మకాయలు అయితే మనం పిండుకొని తాగలేముగా. సి విటమిన్ ఉండే ఫుడ్స్ ఇంకా వేరే ఉన్నాయి. జామకాయలో ఫుల్ సి విటమిన్ ఉంటుంది. రోజులో కనీసం 2 జామకాయలు అయితే తినొచ్చు, ఫుల్ సి విటమిన్ దొరుకుతుంది. తర్వాత పోమెగ్రానైట్ కూడా తినొచ్చు, అది కూడా ఈ స్కిన్ మీద ముడతలు తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది. మనం తినడమే కాదు, ఈ పోమెగ్రానైట్ అయితే జ్యూస్ తీసి మంచిగా ఫేస్కి మంచిగా ప్యాక్ లాగా వేసుకోవచ్చు. ఏ విటమిన్ కూడా చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోండి. ఒమేగా ఫ్యాటీ 3 విటమిన్ అనేది రేర్గా దొరుకుతుంది అనమాట, అన్ని ఫుడ్స్లో ఉండదు. ఫిష్, మష్రూమ్స్, నాన్ వెజ్ తినే వాళ్ళైతే ఫిష్ తినొచ్చు, మష్రూమ్స్ అంటే వెజ్ తినే వాళ్ళు మష్రూమ్స్ తినొచ్చు, ఇట్లా అనమాట. మీరు ఎప్పుడైతే హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకొని హెల్దీ ఫుడ్స్ తిని మంచిగా ప్రాపర్ వాటర్ తాగి కంటి నిండా నిద్రపోయారనుకోండి, ఈ ఎర్లీ ఏజ్ సమస్య అనేది మీరు పోగొట్టుకోవచ్చు అనమాట. చిన్న వయసులోనే ముసలి వాళ్ళలాగా కనపడకుండా మంచి యంగ్గా కనపడడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేయండి.
మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.